ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే ముమ్మడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలాగే కురుపూడి శివనారాయణ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదానంతో పాటు అలాగే పేదలకి వస్త్రదానంతో పాటు అన్ని కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏ ఏర్పాట్లు చేశారు, ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు మరియు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదవాడు అనేది లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి కూడా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు కల్పించి అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేసి ఈ రోజున పేదల గుండెలు స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్ గారి యొక్క పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మేము గత 12 సంవత్సరాలుగా జగన్ గారి పుట్టినరోజుని రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదానం కానివ్వండి, అలాగే పేదవాళ్ళకి మహిళలకి బట్టలు కానివ్వండి, ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అలాగే ప్రజల కోసం ఆయన పడే తపన, ఆయన తండ్రి గారు కానీ ఆయన కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక మందికి పేదవాడి విద్య పీజీ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత కరెంట్ కానివ్వండి, అనేక కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తండ్రికి మించిన తనయుడిగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానివ్వండి, విద్యా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసంత కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాగే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజల కోసం అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని ఏ రాష్ట్రంలోని జరగనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రధానంగా మీరు ముమ్మడివరం నియోజకవర్గంలో ఎన్నో సేవలు చేస్తున్నారు. గత కోవిడ్ టైంలో కావచ్చు, గత అప్పటి నుంచి కూడా ప్రధానంగా మీరు వైఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ పదవులను ప్రధానంగా ఇవ్వడం జరిగింది, దానితో మీరు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? నేను పి మల్లవరం గ్రామ పంచాయతీలో 2 సార్లు సర్పంచ్గా పనిచేశాను. అలాగే ప్రజెంటు ముమ్మడివరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాము. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేను కోవిడ్ టైంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 4,000 మందికి పైసలరే కోవిడ్ని బారిన పడిన వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అలాగే మందులు కానివ్వండి, అలాగే హాస్పిటల్ ఐసోలేషన్ సెంటర్లకి బెడ్లు కావాలంటే 100 బెడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా నిధి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు, ఎక్కడ పేదవాళ్ళు ఇల్లు కాలిపోయినా వాళ్ళకి సిమెంట్ ఇవ్వడం కానివ్వండి, ఇల్లు నిర్మాణానికి ఐరన్ ఇవ్వడం కానివ్వండి, అలాగే ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా సుమారుగా నేను 5,000 యూనిట్లు తీసుకోవడం జరిగింది. సుమారుగా 7,000 మందికి ఎవరైతే హాస్పిటల్ పర్పస్ యాక్సిడెంట్లో కానివ్వండి, అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ పర్పస్ కానీ అనేక మందికి దీని ద్వారా బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే కిడ్నీ వ్యాధులకు కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కానీ, అనేక రకాల జబ్బులు బారిన పడిన వాళ్ళకి ఆర్థికంగా ఎంతోమందికి సాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా కూడా వైసీపీ దూకుడుగా వెళ్తున్న పరిస్థితి. అంటే సీట్లు మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్నారు పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్లు కూడా మార్చేస్తున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశంలో మీకు టికెట్ ఏమైనా వచ్చే ఆశిస్తున్నారు మీరు? ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మార్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిట్టింగ్ల మీద అక్కడక్కడ కొద్దిగా ఏదైనా ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఏదైనా పార్టీల్లో కానీ జనాల్లో కానీ అసంతృప్తి ఉన్నప్పుడు అక్కడ కొత్త వారికి అవకాశాలు కల్పించడం, అలాగే ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వాళ్ళకి కూడా రేపొద్దున రాబోయేది జగన్ గారి గవర్నమెంట్, అందులో ఏ రకమైన సందేశం లేదు. గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి నామినేట్ పదవుల్లో కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా జగన్ గారు ఇస్తారు. అలాగే కొత్త వారికి, అంటే చాలామంది, నేనే కాదు చాలామంది ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న, యాక్టివ్గా పనిచేసిన నాయకులు చాలామంది ఉన్నారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా మేమందరం కూడా పనిచేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఎవరైతే ఈ నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేస్తున్నామో, పనిచేస్తున్నామో. నేను గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏదైనా
ఈ నియోజకవర్గంలో మార్పులు జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. ఎందుకంటే నాకు కూడా అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి కూడా ఆదరణ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నిరంతరం ప్రజల మధ్యన పనిచేస్తూ ఉన్నాం కనుక అవకాశం ఇస్తారని ఆశతోడున్నాము. ఒకవేళ లేదు పాత వాళ్ళకి ఇచ్చినా లేకపోతే కొత్తగా ఎవరైనా ఇంకా ఎవరైనా ఏ కమ్యూనిటీ ఈక్వల్లో ఎవరికైనా ఇచ్చినా వారికి పనిచేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ గారి ప్రభుత్వానికి ఓటేసేటటువంటి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా నెగ్గుతాం. అంటే ప్రధానంగా ఒకవేళ జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులనే ప్రభావం కొత్త క్యాండిడేట్ల మీద ఏ విధంగా ఉండబోతుందంటే ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్తారని అనుకున్నారు? ఇదంతా కూడా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఏముండదండి, జనసేన కానీ టీడీపీ కానీ ప్రజల్లో వాళ్ళకి ఆధారం లేదు. ఎందుకంటే వాళ్ళ జనసేన పార్టీ పెట్టారు తప్ప వాళ్ళకి ఎజెండా లేని మనుషులు. వాళ్ళు ఏం చెప్పి టీడీపీ జెండా బొద్దన వేసుకుంటూ చేసే పార్టీ జనసేన. అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయలేదు. గత 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ప్రజలకు ఏం చేసేయని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం లేదు. అంచేత ఆ రెండు ప్రభుత్వ పార్టీలను కూడా ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉంది. ఆయన మీద ప్రేమ ఉంది. పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా అసమ్మతులు ఏమీ ఈ పార్టీలో ఉండరు. ఎందుకంటే ఆ అవకాశమే లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కాదు. రాష్ట్రంలో అనేక మంది పార్టీల్లో నాయకులు పని చేయొచ్చు. పని చేయకుండా ఒకవేళ ఏదైనా ఉన్నా బయటికి వెళ్ళినా ఖచ్చితంగా జనం మాత్రం జగన్ వెనకాల ఉంటారు, జగన్ గారికి ఓటేస్తారని చెప్పేసి తెలియజేస్తారు. ప్రధానంగా యువగలం పాదయాత్ర చూసుకుంటే దిగ్విజయంగా సక్సెస్ అయ్యింది. ప్రధానంగా యువగలం పాదయాత్ర కావచ్చు, అలాగే పొత్తులతో కావచ్చు, భయపడి మాత్రమే క్యాండిడేట్లు మార్చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఏం లేదండి, అలా వాళ్ళ కోసం ఎందుకు భయపడతాం? మన తెలంగాణలో మన జనసేన పార్టీ పోటీ చేసింది, చూసాం కదా అక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయో. టీడీపీకి లాస్ట్ టైం 23 సీట్లు ఇచ్చారు. అందులో కూడా ఎవరు టీడీపీకి క్యాండిడేట్లు కూడా లేరు. ఈ రోజున క్యాండిడేట్లు కూడా దొరక ఆళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మా వైసీపీ పార్టీ కోసం టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఎందుకని వైసీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా నెగ్గుతారనే ధైర్యం ప్రతి ఒక్క నాయకుడిలోని కార్యకర్తలను ఉంది. ఎందుకంటే యువగలం సక్సెస్ అయిందండి. వాళ్ళు కూడా 1000-2000 మంది లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చూశారు, లక్షలాది మంది ఆయన నడిచారు, ప్రేమతో నడిచారు, ఆయనతో అభిమానం మంది నడిచారు. ఇలా ఏదైతే పాదయాత్రలో ఆయన చేసినటువంటి హామీలు ఉన్నాయో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు. పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిలంగా ఉన్నారు. ఎక్కడ ఏ డోకం లేదు. 175 సాధ్యం అంటారా? అంటే మా యొక్క ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం 175 నియోజకవర్గంలో నెగ్గుదామనే నమ్మకం ఉంది. ఏదో 1-2 సీట్లు అడిట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఎక్కడ కూడా లాస్ట్ టైం వచ్చినట్టు 151 సీటు దాటి వస్తాయి తప్ప ఎక్కడ తగ్గవు. ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేసాం. అమ్మఒడి ద్వారా సుమారుగా 50 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. జగనన్న చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, విద్యాకాను కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు. రైతులను ఆదుకోవడంలో కూడా గతంలో రైతులకి దళారీ వ్యవస్థ దగ్గర ధాన్యం కొనేవారు. ఇవాళ ప్రభుత్వమే నేరుగా వాళ్ళ యొక్క ధాన్యాలు కొనుగోలు చేసి ధాన్యం 3 రోజులు వాళ్ళకి డబ్బు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే ఇంపోర్ట్ సబ్సిడీ కానివ్వండి, అనేక రకాలుగా ఈ పరిపాలనలో కొత్త మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళిన వ్యక్తి, ప్రజలకు నేరుగా సంక్షేమ కార్యక్రమాలు నగదు రూపంలో కానివ్వండి, అలాగే బ్యాంకు ద్వారా కానివ్వండి, ఈ వివిధ రూపాల్లో సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు పైసలకు ప్రత్యేకంగా కానీ పరిరక్షణగా కానీ ఇవాళ పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అందరూ కూడా ఇక్కడ భారీగా పాల్గొనే పరిస్థితి ఉంది. మా చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ ముందుగా పేదల పాలిట పెన్నిది, అవ్వాతాతలకు ముద్దు బిడ్డైన మనవడు, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అన్నదమ్ముడైన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ గారు ఎన్నో సేవలు, స్వచ్ఛందమైన సేవలు, ఇవాళ రక్తదానం కానివ్వండి, అన్నదానం కానివ్వండి,
వస్త్రదానం కానివ్వండి, రకరకాల సేవలు చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది ఒకే ఒక నాయకుడు కుడిపూడి శివనారాయణ గారు మాత్రమే. కోవిడ్ టైంలో కూడా అందరూ కూడా ఎవరి ప్రాణం కాపాడడానికి వారు ఇళ్లలో ఉన్న స్వచ్ఛందంగా ఆయన బయటపడి ప్రజలందరికీ కూడా కాయగూరలు కానివ్వండి, నిత్యావసర వస్తువు సరుకులన్నీ కూడా ధైర్యంగా చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉంటే మన కుడిపూడి శివనారాయణ గారు మాత్రమే. అలాంటి నాయకుడు వెనకాల మేము అందరం కూడా ఎప్పటికీ ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి చేయాలని ఉన్న సదుద్వైన మనిషి మన కుడిపూడి శివనారాయణ గారు. అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా మంచిగా చూడాలి, వాళ్ళ కుటుంబానికి ఆయన కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకుని మొత్తం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ రక్తదాన శిబిరాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, పేదలకైతే వస్త్రాల పంపిణీ అన్ని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కుడిపూడి శివనారాయణ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మళ్ళీ జనసేన టీడీపీ కలిసినప్పటికీ 175కు 175 కూడా సాధించి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకుంటామంటూ ప్రధానంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ, ముమ్మడివరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.